అందరికీ నమస్కారం. కథ కథనం ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. ఇవాళ మన కథల పట్టీలో నుండి ఒక తెలివైన మేక ఇంకా ఒక నక్క కథ విందాం. అనగా ఒక చిన్న గ్రామంలో ఒక మేక ఉండేది. అది గడ్డి మేస్తూ ఊహాలోకంలో విహరిస్తూ ధబీ అని అక్కడ ఉన్న బావిలో జారి పడిపోయింది. అయ్యో, కాస్త భయం వేసినా ఇదేంటి లోపల చల్లగా ఉన్నది అని ఇటు అటు చూశాక మేకకు ఆ కాస్త భయం కూడా పోయింది. మేక గట్టిగా అరిచింది. ఓహో వెంటనే ఓహో అని బావి నుంచి శబ్దం వచ్చింది. మళ్ళీ మేక ఓయ్ ఎవరు అంటే ఓయ్ ఎవరు అని శబ్దం వచ్చింది. మేక చాలా సంతోషంగా అబ్బో, ఈ బావి నాతో మాట్లాడుతున్నది, భలే బాగుంది కదూ అని ఇంకా మాట్లాడుతూ తనలో తానే నవ్వుకుంటూ ఉన్నది. ఈ లోపల అటు పక్కగా వెళుతున్న ఒక నక్క ఈ శబ్దాలన్నీ విని బావిలోకి తొంగి చూసింది. బావిలో మేకను చూసి, ఏంటోయ్ మేకయ్య, నువ్వు బావిలో ఏం చేస్తున్నావు? అలా నవ్వుతున్నావు ఎందుకు? అని అనగా దానికి ఆ మేక గర్వంగా, ఓహోయ్ నక్కయ్య, ఎలా ఉన్నావు? ఇది మాయాబావి తెలుసా? ఇక్కడ ఎంతో చల్లగా ఉన్నది. అలాగే ఈ బావి నాతో మాట్లాడుతుంది కూడా అన్నది. ఆ మాటలు విన్న నక్క ఆశ్చర్యంగా, అవునా? ఎంతసేపు ఒక్కడివే ఆ బావిలో ఉంటావు, బయటకి రారాదు అని అనగా వెంటనే దానికి మేక నవ్వుతూ, అది పక్కన పెట్టు, నువ్వు కూడా ఒకసారి లోపలికి రా, ఈ మాయ చూడు అని అన్న వెంటనే నక్క కాస్త కూడా ఆలోచన లేకుండా గబాలున బావిలోకి దూకింది. ఎంత మేక మాటలు విని దూకినా నక్కకు అయ్యో, ఇప్పుడు బయటికి ఎలా వెళ్తాం అనే ఆలోచన వచ్చింది. ఈ లోపల ఏవో అడుగుల చప్పుడు విన్న నక్క, ఎవరో వస్తున్నారు, నువ్వు త్వరగా నా మీదకి ఎక్కి బయటికి దూకే, తర్వాత నన్ను పైకి రాగు అని అనగా వెంటనే మేక ఆలస్యం చేయకుండా నక్క మీదకు ఎక్కి సులువుగా బావిలో నుండి బయటకు దూకింది. ఓయ్, ఇక నాకు సహాయం చేస్తే నేను బయటికి వస్తాను అని నక్క అడగగానే తెలివిగా మేక ఆ బావి గట్టు మీద నిలబడి, ఏమిటో నక్కయ్య, నేను మాయాబావి అనగానే దూకేయటమేనా? కాస్త ఆలోచించక్కర్లేదు అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. పాపం నక్క ఆ బావిలోనే ఉండిపోయింది. ఇలాంటి మేకలు మన చుట్టూ కూడా ఉంటాయి. అందుకు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందుల్లో పడకుండా ఉంటాం. అలాగే ఇంకొక విషయం, తెలివి బలం కంటే గొప్పది. సరేనా మరి? ఇక ఈ కథను కంచికి పంపి మనం ఇంటికి వెళ్దాం. వెళ్లే ముందు మీ ప్రోత్సాహాన్ని ఒక లైక్, షేర్ లేదా ఒక సబ్స్క్రైబ్ రూపంలో మాకు అందించండి. సైనింగ్ ఆఫ్. కథ కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్.